ఇప్పుడు మనందరము చూస్తుంది హలిబేడు టెంపుల్. దీని గురించి నేను ప్రతి చిన్నది అంటే అసలకి ఈ హలిబేడు టెంపుల్ మీద ఉన్న విగ్రహాలు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీనికున్న హిస్టరీ ఏంటి? ఎందుకు హలిబేడు అనే పేరొచ్చింది? ఇవన్నీ నేను మీకు ప్రతిదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మనము వీడియో లోపలికి వెళ్ళే ముందు మీరందరూ బేలూరు టెంపుల్ చూసారా? చూస్తే గనక ఇంకా చాలా బావుంటుంది. చూడకపోతే గనక చూడటానికి ప్రయత్నించండి. సరే. ముఖ్యంగా మనకి హలిబేడు, బేలూరు 2 చాలా హిస్టారికల్ ప్రదేశాలు. అయితే ఈ రెండిటిని హొయసాల డైనస్టిక్ అయినటువంటి విష్ణువర్ధన్ రాజుగారు ఉన్నప్పుడు ఈ రెండిటిని నిర్మించారు. ఈ రెండిటికి వచ్చేసి 4 సంవత్సరాలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. బేలూరు వచ్చేసి 1117 సంవత్సరం నిర్మిస్తే, హలిబేడు వచ్చేసి 1121 సంవత్సరంలో నిర్మించారు. బేలూరుని విష్ణు టెంపుల్ గాను, హలిబేడుని శివ టెంపుల్ గాను చెప్తారు. ముఖ్యంగా ఎందుకు విష్ణు టెంపుల్ అంటే, హొయసాల డైనస్టిక్ రాజు అయినటువంటి విష్ణువర్ధన్ గారు అంటే ఆయన వైష్ణవ మతానికి చెందటం వల్ల అక్కడ ఉన్నటువంటి బేలూరు టెంపుల్ని విష్ణుకి డెడికేట్ చేశారు. అందుకే దాన్ని విష్ణు టెంపుల్ అంటారు. ఈ శివ టెంపుల్ని అయితే గనక రాజుగారి మంత్రి అయినటువంటి కేతమల్ల అనే అతను నిర్మించారు. అతను శివుడంటే మంచి విపరీతమైన భక్తి అనమాట. అందుకని చెప్పేసి అతని యొక్క భక్తి, గౌరవం, ప్రేమ రాజుకి మరియు రాణిగారికి చూపించాలని ఇద్దరికీ ఒకే ప్లాట్ఫామ్ పైన 2 దేవస్థానాల్ని నిర్మించారు. రాజుగారి కోసం నిర్మించిన దేవస్థానాన్ని హొయసలేశ్వర దేవస్థానము అని, రాణిగారి కోసం నిర్మించిన దేవస్థానాన్ని శాంతలేశ్వర దేవస్థానము అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మోర్ దాన్ 20,000 కార్వింగ్స్ అనైతే గనక ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి ట్వైస్ బిగ్గర్ దాన్ బేలూరు టెంపుల్ అన్నమాట. ఇంకా నిజం చెప్పాలంటే బేలూరు టెంపుల్ వచ్చేసి ఇన్సైడ్ ద బ్యూటీ అంటారు. హలిబేడు టెంపుల్ వచ్చేసి అవుట్ సైడ్ ద బ్యూటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ మోర్ దాన్ 20,000 కార్వింగ్స్ ఉండటం వల్ల ఈ టెంపుల్ చుట్టూ ఇది కన్స్ట్రక్షన్ చేయటానికి 190 ఇయర్స్ పట్టిందనమాట. ఇంకా ఈ టెంపుల్ని వచ్చేసి హలిబేడు టెంపుల్ని వచ్చేసి ఓషన్ ఆఫ్ ద ఆర్ట్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే దీన్ని బిల్డ్ చేయటానికి 4 లేదా 5 జనరేషన్స్ పట్టిందంట. స్టిల్ ఇట్ ఈస్ ఇన్‌కంప్లీట్. అంటే ఇంకా వర్క్ అనేది ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉంది. కొన్ని కార్వింగ్స్ అయితే మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయని చెప్పేసి మనకి కనపడుతూ ఉంటుంది దేవస్థానం తిరిగి చూస్తున్నప్పుడు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇన్ని ఇయర్స్ అంటే 190 ఇయర్స్ ఎందుకు తీసుకుంది అంటే కూడా దీన్ని అటాక్ చేశారనమాట. అటాక్ చేసిన వాళ్ళు వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ అయినటువంటి అతని యొక్క చీఫ్ కమాండరు మల్లికా అఫ్తర్ వచ్చేసి 1311 సంవత్సరం అటాక్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి కూడా అటాక్ జరిగింది. అదొచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327 సంవత్సరం జరిగిందనమాట. ఈ టెంపుల్ వచ్చేసి రిలీజియనే కాకుండా ఇదొక ట్రెజర్ హంట్ లాంటిది అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఈ సిటీని, టెంపుల్స్‌ని అన్నిటిని బాగా పాడు చేసేసి ఉండటం వల్ల దీన్నొచ్చేసి హలిబేడు అని పిలుస్తూ ఉంటారు. ఇంకొకటి దీన్ని డిస్ట్రాయిడ్ సిటీగా కూడా పిలుస్తారు. దీని తర్వాత హళైబీడు అని కూడా అంటారు. అంటే ఓల్డ్ సిటీ అని చెప్పేసి చెప్తారు. దీన్ని ద్వార సముద్ర అని పిలిచేవారు ఒకప్పుడు. ఎందుకంటే అప్పుడైతే గనక ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ హొయసాల డైనస్టిక్. చాలా వెల్తీ క్యాపిటల్ సిటీ అనమాట. అందుకే దీన్ని ద్వార సముద్ర. ద్వార సముద్ర అంటే గనక ఎంట్రన్స్ ఆఫ్ ద సిటీ. ఈ దేవస్థానం బిల్డ్ చేయటానికైతే గనక సోప్ స్టోన్ యూజ్ చేశారు. ఇది చూడటానికి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే మనకి ఎండలో అలా చూసినప్పుడు షైన్ అవుతూ ఉంటుందనమాట. ఈ దేవస్థానానికొచ్చేసి 4 ద్వారాలున్నాయనమాట. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీన్నే రాయల్ ఎంట్రన్స్ అంటే రాజమార్గము అని పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్‌ని రాజుగారు, రాణిగారు రెగ్యులర్‌గా విజిట్ చేయటం వల్ల చాలా రిచ్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా ఎంట్రన్స్‌నైతే గనక డెకరేట్ చేశారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఇంటెల్ ఉంది కదా! అదైతే గనక 10 ఫీట్ లెంత్ ఉంది. 3 ఫీట్ హైట్ ఉందనమాట. సెంటర్‌లో చూస్తుంది శివ డాన్సింగ్ పోర్షన్ అనమాట. అంటే శివ తాండవం చేయటం. ఇంకా మనము నటరాజ అని కూడా పిలుస్తూ ఉంటాం. మనకి ఏవైతే 2 పక్కల కనిపిస్తున్నాయో చాలా బ్యూటిఫుల్ యానిమల్ దాన్నే మకర అని పిలుస్తారు. ఆ యానిమల్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఎలిఫెంట్‌లా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇదొచ్చేసి ద కాంబినేషన్ ఆఫ్ 7 యానిమల్ పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ బాడీ లైక్ ఎ పిగ్, లెగ్స్ లైక్ ఎ లయన్, మౌత్ లైక్ ఎ క్రొకొడైల్, ఐస్ లైక్ ఎ మంకీ, ఇయర్స్ లైక్ ఎ కౌ, ట్రంక్ లైక్ ఎ ఎలిఫెంట్, టెయిల్ లైక్ ఎ పీకాక్. అబ్బా! ఎంత బాగా ఇమాజిన్ చేసుకొని దీన్ని తయారు చేసుంటారు.
ఈ క్రియేటివిటీ యానిమల్‌నే మనము మకరం అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహాలనే వీటినే ద్వారపాలక ఆఫ్ శివ అని చెప్పేసి చెప్తారు. వాళ్ళ పేర్లొచ్చేసి శృంగి, భృంగి అనమాట. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ చేతులైతే గనక బాగా డ్యామేజ్ చేశారనమాట. వీటిని ఫిక్స్ చేయటానికి అన్ని రకాలుగా ట్రై చేసినా కానీ వాళ్ళెవరు చేయలేకపోయారు. ఎందుకు అంటే గనక ఆ విగ్రహాలొచ్చేసి సింగిల్ స్టోన్‌తో తయారు చేయటం వల్ల వేరేదేది మ్యాచ్ చేయలేకపోయారనమాట. ఇంకోటి చూసారా? ఆడవాళ్ళకి అందరికీ బాగా నచ్చేది ఆర్నమెంట్స్ కదా! ఆర్నమెంట్స్ చూడండి ఎంత అందంగా వాళ్ళు చెక్కారో ఆ విగ్రహాలకి. అందుకే ఈ టెంపుల్‌ని ది జ్యువెల్ బాక్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ నేనొక మాట చెప్పాలి. ఇఫ్ యూ హావ్ స్ట్రెంగ్త్ ఇన్ ఐస్, యూ సీ ద బేలూర్ అండ్ హల్బేరు టెంపుల్. ఇఫ్ యూ హావ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లెగ్స్, యూ సీ ద హంపి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి వినాయకుడిని చూడండి. ఎలుక పైన కూర్చొని ఉండంగా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఎలుకేమో వినాయకుడిని మొయ్యలేక నోరు తెరిచింది. ఇంకా కాలు కూడా బయటకొచ్చేసి బెండ్ అయినట్లుగా కనిపిస్తుందనమాట. సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఇమాజిన్ చేసుకొని గణేష వచ్చేసి ఫ్యాట్ గాడ్ అని చెప్పేసి, ర్యాట్ వచ్చేసి స్మాల్ యానిమల్ అని చెప్పేసి ఇమాజిన్ చేసుకొని ఉంటారు కదా! సో, మీరు పక్కనే గనక చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే గణేష బ్రదర్ వచ్చేసి పికాక్ మీద కూర్చొనున్నట్లు కూడా మనకు కనిపిస్తుందనమాట. ఇంకొకటి ఇక్కడ టెంపుల్‌లో వచ్చేసి టెంపుల్ చుట్టూ వచ్చేసి 8 హారిజాంటల్ లైన్స్ ఉంటాయనమాట. అందులో ఫస్ట్ లైన్ వచ్చేసి ఎలిఫెంట్ లైన్. ఈ టెంపుల్ మొత్తంలో 1248 ఎలిఫెంట్స్ అనైతే గనక ఉన్నాయన్నమాట. సెకండ్ వన్ లయన్, థర్డ్ అండ్ ఫిఫ్త్ లైన్స్ ఫ్లవర్స్, ఫోర్త్ లైన్ హార్సెస్. మెయిన్ సింబాలిక్‌గా చూస్తే గనక హార్సెస్ వచ్చేసి స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్, లయన్ ఫర్ కరేజ్, ఎలిఫెంట్ ఫర్ ద స్ట్రెంగ్త్ అండ్ ఫ్లవర్స్ ఫర్ బ్యూటీ. ఇంకా సిక్స్త్ లైన్‌కి వస్తే గనక ఎపిక్ స్టోరీస్ రామాయణం, మహాభారతం. సెవెంత్ లైన్ మకర యానిమల్ వచ్చేసి ఉంటుంది. ఎయిత్ లైన్ వచ్చేసి స్వాన్, ద వెహికల్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ రిజెంబుల్స్ ద ప్యూరిటీ. అండ్ ఇంకా ఇప్పుడు చూస్తే గనక మెయిన్ గాడ్ అని చెప్పేసి చెప్తున్నాం కదా! ఇక్కడ చూడండి గాడ్ అంటే గనక జనరేటర్, జీ వచ్చేసి జనరేటర్ బ్రహ్మ, విష్ణు వచ్చేసి ఆపరేటర్, శివ డిస్ట్రాయర్, ఓన్లీ బ్యాడ్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూద్దాము. మెయిన్ హాలోవిన్ ఇయర్ రింగ్స్, బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్స్, ఇంకా ఐబ్రోస్ అనమాట. ఈ టెంపుల్‌లో వచ్చేసి మొత్తం 242 హెయిర్ స్టైల్స్ ఉన్నాయంట. ఇంకా అందుకే ఈ టెంపుల్‌ని వచ్చేసి బ్యూటీ పార్లర్ షాప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ పీస్ ఆఫ్ ద టెంపుల్ అని చెప్తాం. ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేసినట్టు, అంటే బాగా హెవీగా రెయిన్ పడుతున్నప్పుడు ఆ గోవర్ధన పర్వతంలో వచ్చేసి మంకీ, టైగర్, స్నేక్స్ ఇంకా చాలా ఆవులు, మనుషులు ఇంతమందిని ఒక స్టోన్‌లో ఎంత బాగా చిత్రీకరించారో చూడండి. సెకండ్ సింగిల్ స్టోన్ కార్వింగ్ వచ్చేసి శివ డాన్సింగ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎ ఎలిఫెంట్. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే శివుని యొక్క ఫింగర్ కూడా ఎలిఫెంట్ స్కిన్ లోపల నుంచి బయటికి వచ్చినట్లుగా వాళ్ళు ఎంత బాగా చెక్కారో చూడండి. ఇక్కడ చూడండి విష్ణు వరాహ రూపంలో హిరణ్యకశిపుడిని చంపుతున్నప్పుడు ఆ కాలు హిరణ్యకశిపుడిని తల మీద పెట్టినప్పుడు అతని ఐస్ అనేవి బల్జ్ అవుట్ అంటే బయటికి వచ్చినట్లుగా ఎంత క్లియర్‌గా చూపిస్తున్నారో చూడండి. నిజం చెప్పండి ఈ టెంపుల్‌లో మీరు అన్ని కర్వింగ్స్ ఎక్కడ చూసినా కానీ అవైతే గనక లుక్ లైక్ ఎ లైవ్, మనం లైవ్‌గా చూస్తున్నామా అన్న ఒక ఫీలింగ్ అయితే గనక కలుగుతుంది. చెన్నకేశవ స్వామిని చూడండి ఎంత అందంగా చెక్కారో వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం కార్నర్‌లో ఇంకొక అతన్ని చూద్దాము. అతను చూడటానికి బ్రిటిష్ అతనిలా లాంగ్ ఓపెన్ హెయిర్‌తో ఉంటాడు. అతను చూస్తే అచ్చం బ్రిటిష్ జడ్జ్‌లా అనిపించారు. కానీ అతనొచ్చేసి మన ఇండియన్ జైన్ మాంక్ తెలుసా మీకు? ఇంకొకటి ఇక్కడ చూడండి కృష్ణ, ఇంద్ర మరియు సత్యభామ ఇలా అందరూ ఉంటారనమాట. కృష్ణుడు, సత్యభామ గరుడ పైన కూర్చొని
వాళ్ళకి ఆపోజిట్‌లో వచ్చేసి ఇంద్రుడు, సచీదేవి, వాళ్ళ యొక్క వెవికిలైనటువంటి ఐరావతి అంటే ఎలిఫెంట్ మీద కూర్చొనున్నారు. ఇక్కడ అసలు సంభాషణ ఏంటో తెలుసా మీకు? కృష్ణుడు, సత్యభామ పారిజాత ప్లాంట్‌ని ఇంద్ర వాళ్ళ యొక్క ఇంద్ర గార్డెన్‌లో నుంచి దొంగతనం చేసుకొని వస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళని వెంబడిస్తున్నట్లుగానేమో ఇంద్రుడు, సచీదేవి ఎలిఫెంట్ మీద వస్తున్నారు. ఇక్కడ వీళ్ళొచ్చేసి కృష్ణ, సత్యభామ వచ్చేసి గరుడు పైన వెళ్ళిపోతున్నట్లు ఎంత బాగా క్రియేట్ చేశారో చూడండి. ఇంకా అక్కడ ఎలిఫెంట్‌ని కూడా చూడండి ఎంత అందంగా ఎలిఫెంట్ వచ్చేసి పరిగెడుతున్నట్లుగా ఎలిఫెంట్ యొక్క గంటలున్నాయి కదా! అవొచ్చేసి పక్కకు గాలికి జరిగినట్లుగా, ఎలిఫెంట్ యొక్క చెవులు గాలికి ఊగుతున్నట్లుగా అంత అందంగా ఒక స్టోన్ పైన చెక్కటం అనేది సాధ్యమా? చూస్తున్నారు కదా! ఖచ్చితంగా సాధ్యమని మన వాళ్ళు నిరూపించారు ఎప్పుడో. మీ అందరికీ మోనాలిసా పెయింటింగ్ ఐడియా ఉంది కదా! వితౌట్ ఐబ్రోస్, వితౌట్ స్మైలింగ్ ఫేస్. మీకు ఇంకొకటి చూపించబోతున్నా. ఈ స్టాచ్యూ వచ్చేసి బెటర్ దాన్ మోనాలిసా. అంటే చిరు మందహాసము, ఒక లైట్ స్మైల్‌తో, విత్ ఐబ్రోస్‌తో ఒక స్టోన్ మీద ఎంత బాగా చెక్కారో చూడండి. అందుకే దీన్ని బెటర్ దాన్ మోనాలిసా అని చెప్పాను. వన్ మోర్ సింగిల్ స్టోన్ కార్వింగ్ అదే రావణాసురుడు. చూస్తున్నారు కదా! రావణాసుడు చాలా గ్రేట్ డివోటీ ఆఫ్ ద లార్డ్ శివ అనమాట. సో, రావణాసుడు ఏంటంటే తను ఆత్మలింగం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అది తనకి దొరకలేదని చెప్పేసి కైలాస పర్వతాన్ని ఎత్తుకొస్తున్నాడనమాట. కైలాస పర్వతం మీద మీరు అబ్జర్వ్ చేస్తే గనక శివుడు, పార్వతి కూడా కూర్చున్నారు. ఇంకా అతను ఆ ఫోర్స్‌ని భరించలేక ప్రెస్ చేస్తున్నట్టుగా కింద లెగ్స్ కూడా చూడండి ఎంత న్యాచురల్‌గా ఆ స్టోన్‌ని చెక్కారో. ఈ దేవస్థానంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. 2 అతిపెద్ద నందులు ఉంటాయన్నమాట ఇక్కడ. అందులో ఒక నందికి ఆర్నమెంట్స్‌తో చాలా బాగా అలంకరించి ఉంటారు. ఇక్కడ మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఆ నందికి వాళ్ళు యూజ్ చేసిందయితే గనక గ్రీన్ స్టోన్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా! మేమెళ్ళినప్పుడైతే మంచి వర్షం పడుతుంది. చాలా బావుందనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching it.